ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మీరు బాధలో ఉన్నారా? మనసు కలవరపడుతుందా? మీ జీవితం లోకపు ఒత్తిడులతో నిండిపోయిందా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బాధల నుండి తప్పిస్తాను అని. ఇది మనుషులు చెప్పిన మాట కాదు, ఇది స్వయంగా దేవుడిచ్చిన వాగ్దానం. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం వాక్యం ఇలా ఉంది, బాధల నుండి ఆయన నిన్ను తప్పించును అని. యోబు గ్రంథం నిండా బాధలకి అలాగే నమ్మకానికి మధ్య యోబు ఎలా ఆలోచించాడో ఆ ఆలోచనలు ఉన్నాయి. దేవుని మనసు మానవుడి బాధ పట్ల ఎలా ఉంటుందో మనం ఎక్కడ చూడగలుగుతాం. ఈ వాక్యంలో దేవుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు, బాధలోని మీరుండిపోరు, మిమ్మల్ని నేను తప్పిస్తాను అని. దేవుడు మన జీవితాల్లో బాధను అనుమతిస్తాడు, కానీ అది శాశ్వతంగా ఉండిపోయేవి కావు. బాధ అనేది ఒక మార్గం మాత్రమే, గమ్యం కాదు. దేవుడు బాధ అనే మార్గం నుండి మనల్ని నడిపిస్తాడు, అలాగే చివరికి ఆ బాధల నుండి మనల్ని విముక్తిని కలిగిస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ నినివే ప్రజలు. దేవుడు యోనాను నినివే నగరానికి పంపాడు, ఎందుకంటే ఆ నగరం పాపంతో నిండిపోయింది. దేవుడు శిక్షించాలని నిర్ణయించుకున్నాడు, కానీ దేవుని ఆశ ఏంటంటే బాధించడం కాదు, వారిని ఆ పాపం నుండి విముక్తి కలిగించడం. యోనా ఏమో నినివే ప్రజలు నా మాట వినరు, వాళ్ళు నన్ను చంపేస్తారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా వేస్ట్ అనుకున్నాడు. కానీ నినివే ప్రజలు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చారు. వారు ఉపవాసంతో కన్నీటితో దేవుని ప్రార్థించారు. దేవుడు ఏం చేశాడంటే వారి శిక్షను తీసేశాడు, బాధను తొలగించాడు. ఎందుకంటే ఆయన దయగల దేవుడు. ఆయనకు మనల్ని బాధించడం ఇష్టం లేదు. మన పశ్చాత్తాపంతో మారడం ఆయనకి కావాలి. ఆయనకు మన పశ్చాత్తాపం ప్రియమైనది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మనం కూడా నినివే ప్రజల వల్లే పశ్చాత్తాపంతో ఆయన ఎదుటికి రావాలి. రెండోదిగా సమస్యల్లో ఆయన నన్ను విడిచిపెట్టేశాడేమో అనుకోకుండా విశ్వాసంతో ఉండాలి. మూడోదిగా దేవుని మాట విని మారాలి, విధేయులమై ఉండాలి. నాలుగోదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, విముక్తి వచ్చేంత వరకు నమ్మకంగా ఎదురు చూడాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీవు ఇచ్చిన ఈ విలువైన వాగ్దానానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము బాధలో ఉన్నా, నిరాశలో ఉన్నా నీ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదని తెలుసు ప్రభువా. నినివే ప్రజల వల్లే మేము కూడా నీ సన్నిధికి వస్తున్నాం. మా తప్పులు ఒప్పుకుంటూ నీ కృపను కోరుకుంటున్నాం. మా జీవితాలలో ఉన్న బాధను నుండి నీవి మమ్మల్ని విముక్తి చేయగలవు. మా తప్పులను క్షమించి మమ్మల్ని నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.